ప్రజల సేవలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకి కమెమోరేషన్ డే ఒక గొప్ప వ్యక్తి, ఈ దేశంలో అత్యంత గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా పెడతాం. 3 మంచి కార్యక్రమాలు. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతే ఆలోచించాలి. ఇంకెవరికి ఆ రిస్క్ లేదు. వాళ్ళది కత్తి మీద సాము. వాళ్ళు డీల్ చేయవలసింది ప్రజలకి భద్రత కోసం దొంగలతోనూ రౌడీలతోనూ అసంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళతో డీల్ చేయాలి. అందుకని వాళ్ళకి న్యాచురల్లీ ఆ లైఫ్ థ్రెట్ ఉంటుంది. అట్లా జరిగిన అందుకని నేను కోరేది ప్రజల్ని, పోలీసు వారంటే భయం కాదు ఉండాల్సింది, గౌరవం, నమ్మకం. మనకి చేస్తారనే నమ్మకం. అలాగే పోలీసుల్ని స్వేచ్ఛగా పనిచేసుకునేవారు, వాళ్ళ పని అది చేసుకునేవాళ్ళు. అంతేగాని రాజకీయ నాయకులు పెద్ద అంటూ పోలీసుని ఎలా చేయాలి అలా చేయాలని చెప్తూ కరెక్ట్ కాదు. నేను డెఫినెట్ గా చెప్తాను. ఏదైనా ఉంటే మన దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు చూడండి దీంట్లో న్యాయం ఏంటో చూడండి అని చెప్పాలి తప్ప వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళు చేయాలి. వాళ్ళు నిజంగా నాకు తెలిసి చరిత్రలో మన తుఫాన్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ చాలా బాగా, అందులో పోలీసులు ముందు నుంచి అలర్ట్ చేసి ఒక్క ప్రాణ నష్టం లేకుండా చేస్తారు. రాష్ట్రంలోనే ప్రాణ నష్టం లేదు ఇంకా తుఫాన్. అలాగే ఇవాళ వల్లభాయ్ పటేల్ గారు అనేవారు లేకపోతే ఈ రాష్ట్రం దేశం ముక్కలుగా ఉండేది. ఆయన ఐరన్ మ్యాన్. దాదాపు 600 చిల్లర సంస్థానాలను తీసుకొచ్చి కలిపేశారు నిజాం సంస్థానంతో. కానీ ఇంత పెద్ద దేశం తయారైంది. అలాగే బ్లడ్ డొనేషన్ అంటే ప్రాణదానం అంటే బ్లడ్ ఇస్తే ప్రాణం అనేది వేరే ఉండదు. శరీరానికి ప్రాణ వాయువుని సప్లై చేసేది అది చాలా మంది, దాదాపు 200 మంది ఇస్తున్నారు. అంటే చేసే పని మంచిదైతే నమ్మకుంటే ఉంటుంది. ఇప్పుడే ఒక పోలీసు వారికి కూడా ఒకటి చెప్పాను, ఇచ్చిన వాళ్ళందరి నెంబర్లు వాళ్ళకి బ్లడ్ గ్రూప్ పెట్టుకుని ఒక రిజిస్టర్, ఏ గ్రూపు పలానా వాళ్ళు, ఇగో ఈ 200 మంది ఏ గ్రూప్, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరినీ కనుక్కుని యువకులు బలంగా ఉన్నాళ్ళు బ్లడ్ ఎన్నిసార్లు ఇచ్చినా 3 నెలలకు ఒకసారి జీవితాంతం ఇవ్వచ్చు. దానివల్ల నష్టం. మన బాడీలో 5 లీటర్లు ఉంటే ఇచ్చేది 1/2 లీటరు, 20వ వంతు ఇస్తున్నాం, 5వ వంతు. అందుకని ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. తప్పకుండా అందరినీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళని పేరు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దినోత్సవం సంస్కరణ దినోత్సవం సందర్భంలో ఈ వారోత్సవాల కింద మేము అనేక కార్యక్రమాలు చేపడతాం. అదే విధంగా ఈ కైకలూరు సర్కిల్ పరిధిలో ఈ రోజు మా ఏలూరు సబ్ డివిజన్ తరఫున ఈ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సర్కిల్ సిఐ గారు అయినటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా సిఐ గారు రవికుమార్ గారు, ఎస్ఐలు అయిన ముదినేపల్లి ఎస్ఐ గారు వీరభద్రరావు గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు, రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా కృషి చేసి మా పోలీస్ సిబ్బందితో పాటు అలానే ప్రజలను మమేకంతో, ప్రజల యొక్క సహకారంతో మేము ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో బ్లడ్ ఇవ్వటం జరుగుతోంది. ఇవన్నీ కూడా మన రక్తం కాలేసి వ్యాధితో బాధపడే వ్యక్తులకు కానీ, అదేవిధంగా అత్యవసరమైన వ్యక్తులందరూ కూడా వాడుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఎవరైతే ఈ బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఈ దేశం యొక్క కోసం పోలీసులు ప్రాణం వాళ్ళు కూడా మాతో భాగస్వామ్యం, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మంచి కార్యక్రమాలు, మరింత మంచి కార్యక్రమాలు చేసి ప్రజలు సేవ చేయడం కోసం మేము ఆహ్వానితులు కష్టపడటం కోసం రెడీగా ఉన్నాము. మా టీం అంతా కూడా రెడీగా ఉంది. దానికి ఉదాహరణ నిన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు కూడా మేము మీ కైకలూరు నియోజకవర్గంలో హైలీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్పుడు మా ఎస్ఐలు ఎవరు కూడా నిద్రపోకుండా రాత్రి పగలు తిరిగి ప్రజలందరినీ అప్రమత్తం చేసుకొని ఎవరైతే బలహీన వర్గాలు రోడ్డు మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి షెల్టర్ జోన్ లో పెట్టించడం అనే కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయడం కోసం, పాటుపడటం కోసం మా టీం కైకలూరు రెడీగా ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు మేము నిరూపించి చూపించాం. ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఇదే విధంగా ఈ రోజు రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చినటువంటి విద్యార్థులకు కానీ, ఆటో ఇంజిన్ వర్కర్ కానీ, యువకులు కానీ, అనేకమైనటువంటి నాన్ ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా వచ్చి మనకి పేరున ఇచ్చినటువంటి యువకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఏలూరు జిల్లా పోలీస్ తరఫున, అదేవిధంగా ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ తరఫున, అలానే కైకలూరు సర్కిల్ టౌన్ అండ్ రూరల్ సర్కిల్ తరఫున
మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టుకొని ప్రజలకు ఇంకా మంచి సేవలు చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియదు. థ్యాంక్ యూ.